జీవితాంతం నిన్నపడి ఉంటాను. థ్యాంక్ యూ మల్లికన్నా అండ్ విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ వారియర్ వీడు వాస్తవంగా ప్రొడక్షన్ మొత్తం వీడు షూటింగ్ లో ప్రొడక్షన్ మొత్తం వీడు కంట్రోల్ చేసిండు అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సినిమా వర్క్ చేసిండు. నా శిష్యుడు చరణ్ వారియర్, మా తమ్ముడు, నాకు గురువా శిష్యుడా శిష్యుడే. సో ఇట్లా ఎక్కువగా అశోక్ బోగి అండ్ వాస్తవంగా చాలా మంది వెల్విషర్స్. ఇప్పుడు మా హరిచరణ్ మా బావ సీరియల్ డైరెక్టర్, మీకు అమృతం సీరియల్ చూసి ఉంటారు కావచ్చు. అమృతం సీరియల్ ఫస్ట్ 150 ఎపిసోడ్ డైరెక్షన్ చేసింది మా బావ గారు. ఇప్పటికి చాలా సీరియల్, 4 స్తంభాల ఆట, ఇట్లా చాలా సీరియల్ చేసింది. 100 వరకు ఈటీవీ ప్లస్ లో ఒట్టు ఇది నా పిల్లలు కాదు, ఇలాంటి సీరియల్ ఎన్నో సీరియల్ చేసింది బాగా. ఇప్పుడు సినిమా చేయబోతుంది త్వరలో, మన చిరమన్న మ్యూజిక్ లో బాగా డైరెక్షన్ లో నెక్స్ట్ ఒక మంచి సినిమా రాబోతుంది. నిజంగా ఇలా ఇంతమంది సపోర్ట్ తోటి సినిమా చేయగలిగిన నేను, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా బాబాయ్ మా చిన్నాను ఉంటాడు ఇక్కడ ఏమన్నాడు మా చిన్నబాబు బాబాయ్ ఇంకా ఒకసారి పైకి రా. ఈయన నేను డైరెక్టర్ కావాలని ముఖ్య కారకుడు మా బాబాయ్. ఈయన నా లోపట్టినటువంటి టాలెంట్ నాకన్నా నేను అనుగ్రహించిండు. మా చిన్నాన్న సార్ మా చిన్నాన్న, ఈయన మా నాన్నకి ఇష్టం లేకుండా సినిమా ఫీల్డ్ అంటే, ఆయన ఉండి ఒక 1500 రూపాయలు నా జీవనంలో పెట్టి బస్ ఎక్కిచ్చిండు. నేను హైదరాబాద్ పంపించి నేను ఈ స్థలంలో నిలబడడానికి ముఖ్య కారకుడు మా బాబాయ్. ఆయన జీవితాన్ని మర్చిపోయింది బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయింది 15 కోట్లు కాదు నా జీవితం ఆయన కోసం, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతో మంది నా వెనకాల ఉండి నన్ను నడిపిస్తూ నన్ను ముందుకు తీసుకొచ్చిండ్రు. ముఖ్యంగా మీడియా పాత్రికేయులకు ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఏంటంటే టీజర్ లాంచ్ కూడా మీడియా వాళ్ళతో చేపిస్తాం సార్, ట్రైలర్ లాంచ్ కూడా వాళ్ళతో చేపిస్తాం సార్. ఇప్పుడు ఈ ఈవెంట్ కూడా మరి గెస్ట్లు ఎవరని చెప్పాలి, మీడియా పాత్రికేయులు మా పిఆర్ఓ అడిగితే, మీరు మా టీవీ వైపు ఎంతకన్నా పెద్ద గెస్ట్లు ఎవరున్నారు మాకు? అసలు పెద్ద గెస్ట్ వచ్చినా మోసుకుపోవడం మీరే, గెట్లు రాకపోయినా మోసుకుపోవడం మీరే. సినిమా మీకు నిజంగా కంటెంట్ వస్తే మీరే జనాల దగ్గరకు మోసుకెళ్తారన్న గట్టి నమ్మకంతో మేమున్నాం. మీ పాత్ర మాతో పాటు సహకరించి మీ పాత్రను మీరు కరెక్ట్ గా నిర్వర్తిస్తే ఈ సినిమా గట్టిగా అందరిలో ఒకటికి వెళ్ళిపోతుందని చెప్పి నమ్ముతున్నాను. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరున మరొక్కసారి ఇంకొకటి ఉన్నాడు, అరే గంగాజీ కారా, వీడు నా శిష్యుడు, చిన్నప్పటి నుంచి నా దగ్గర వర్క్ చేసిండు. వీడు ఇప్పుడు ఒక హెయిర్ చికిత్స అని ఒక సినిమా తోటి త్వరలో మీ ముందుకు రాబోతుంది డైరెక్టర్ గా. అలాంటి చరణ్ అన్న దానికి మ్యూజిక్ చేసిండు. వీళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నా వెంబడి ఉంటూ నాతో పనిచేస్తూ నాతోటి ఉంటూ ఇప్పుడు డైరెక్టర్ ఎదుగుతుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది సార్. ఇలా నా శిష్యుడు ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు అని చెప్పుకోవడం ఆనందం ఇంకే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.